టైం లైన్ చెప్పడానికి నాకేముందంటే నాకు అది ఏ స్థాయిలో ఉందో తెలియట్లేదు. అందుకని మీరందరూ సంసిద్ధంగా ఉంటే వచ్చే సంవత్సరం లోపే దాన్ని నేను కూడా కొంత నా వ్యక్తిగత నిధులు ఇస్తాను దానికి. అలాగే మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో మన మంత్రి గారితో కూడా మాట్లాడి దానికి కావాల్సిన నిధుల్ని నేను సమకూర్చి మీకు పరమశివుడి ఆశీస్సులు ఉండేలాగా మనందరికీ ప్రయత్నం నేను చేస్తాను. ఏంటమ్మా మీ లెటర్సా ఇవన్నీ? ఏం రాశారు లోపల? ఇవన్నీ చదివి మీకు పంపిస్తాను. అలాగే కోనసీమ జిల్లా మినీ గూడ్స్ యూనియన్ డ్రైవర్ సోదరులందరికీ కూడా జీవో 2000 ఏదో పెట్టారు. కొత్తగా వచ్చిన జీవో స్పాట్ క్యాష్ అనేది మీరు చెప్తా ఉన్నాను. దీన్ని ఒకసారి అధికారులతో మాట్లాడి, ఇలాంటి పిచ్చి పనులు వాళ్ళు చాలా చేశారు. గ్రీన్ ట్యాక్స్ తగ్గించాం మనం. అందుకని దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి ఒకసారి అధికారులతో మాట్లాడి మీరు ఇబ్బంది పడకుండా దీని మీద ఒక ప్రయత్నం చేస్తాను. అంతేగాని మీరు నన్ను రోడ్డు మీద ఆపేసి గొడవలు పెట్టుకోకండి నాతో. ఒకసారి ప్రేమ ఎక్కువ ఉన్న చోట ఏమైపోతుందో హక్కు వచ్చేస్తుంది. సో ఆ హక్కుతో అంటే ముఖ్యంగా నేను పర్యటనలోకి వచ్చినప్పుడు వచ్చే ప్రతి ఒక్కరికి ప్రేమతో పలకరించే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం, నాకు సెక్యూరిటీ ఇబ్బందులు ఉన్నాయి నాకు. సో ప్రతిసారి బయటికి రావాలంటే అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అవటం వల్ల డోర్ చాలా బరువు ఉంటుంది. అలాగే ఒకసారి రోడ్ల మీద నుంచి బయటకు వద్దామంటే కొన్నిసార్లు సెక్యూరిటీ సిబ్బంది అధికారులు కూడా మాకు ఇబ్బంది అవుతుందని. అంటే మీరు మన అభిమానులు కానీ మనల్ని ప్రేమించే జనసేన అభిమానులు కానీ ఎంత బలంగా ఉంటారంటే ప్రధానమంత్రి గారి ఎస్పీజీ గ్రూప్ కూడా, ప్రధానమంత్రి భద్రతా వ్యవహారాలని పర్యవేక్షించే ఎస్పీజీ వాళ్ళు కూడా నాకేం చెప్తారంటే, మీ వాళ్ళతో మేము పడలేం. ప్రధానమంత్రి గారికి మేము ఏ పర్యటనకు తీసుకెళ్ళినా, మేము కాశ్మీర్లో పర్యటన పెట్టుకున్నా మాకు ఇబ్బంది ఉండదు, మాకు భయం ఉండదు. కానీ మీరున్న సభలకి రావాలి, మీ జనంతో రావాలి అంటే మీ ఉత్సాహాన్ని ఎలా ఆపాలో తెలియట్లేదు మాకు. మీరు అందరూ అంత మిలిటెంట్గా ఉంటారు. అంటే ప్రేమ చూపించినా అలాగే ఉంటుంది మీది. చాలా రా లవ్ మీరు. అలాగే మీరు గొడవ పెట్టుకున్నా కూడా అంతే గట్టిగా ఉంటుంది. అంత గొడవ పెట్టుకుంటేనే కదా గత ప్రభుత్వంతో మనం పల్లి పండుగ 2.0 చేసుకోగలుగుతున్నాం. కానీ మీరే లేకపోతే, మీ ఉత్సాహమే లేకపోతే, మీ తెగింపే లేకపోతే ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ పరిస్థితులు అయితే ఉండేది కాదు. గంటాపదంగా చెప్తున్నాను.